ఏపీ 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి చాలామంది విద్యార్థులైతే మ్యాథ్స్ పెట్టండి సార్ అని అయితే అడుగుతున్నారు. గైస్ ఇంపార్టెంట్ క్వెషన్ పేపర్ అనమాట. ఇందులోటి మొత్తం కూడా మనకి ఎన్ని మార్క్స్‌కి రిపీట్ అవుతాయి, ఎన్ని మెథడ్స్ దిగుతాయి, మొత్తం కూడా మీకు ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చెప్తాము. ఇకపోతే గైస్ ఇదైతే పార్ట్ 2 ఆల్రెడీ చెప్పా కదా! పార్ట్ 3 ఇన్ కేస్ మనకు రియల్ క్వెషన్ పేపర్ వస్తే మాత్రం పెట్టడం జరుగుతుంది. కానీ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకుంటారో అలాగే కామెంట్ సెక్షన్‌లో మ్యాథ్స్ పార్ట్ 3 అని ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వచ్చే విధంగా పెడుతామనమాట. కాబట్టి కావాలంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇకపోతే ఇప్పటికే మీరు ఆల్మోస్ట్ అయితే చదివేసి ఉంటారనుకుంటున్నా. ఈ పేపర్ ఎందుకు పెడుతున్నానంటే ఇందులో చూసుకున్నట్లయితే మొత్తం అయితే రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. కాకపోతే స్టార్టింగ్లో అయితే పెద్ద క్వశ్చన్లు అయితే చూసుకున్నారు కదా! పెద్ద క్వశ్చన్ల నుంచి చూసుకున్నట్లయితే 3 మెథడ్స్ అయితే దిగే ఛాన్స్ ఉంది. అలాగే మనకు చిన్న క్వశ్చన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే 2 లేదా 3 క్వశ్చన్లు 2 అయితే కన్ఫర్మ్ అనమాట. 2 మెథడ్స్ అనేటివి అయితే మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. 8 మార్క్స్ గాను కూడా ప్రిపేర్ అవ్వండి. మనకు 4 మార్క్స్ మళ్ళీ చిన్న క్వశ్చన్లు కూడా మొత్తం ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. నెగ్లెక్ట్ అయితే చేయకండి. అలాగే నేనైతే ఇంకొక విషయం అయితే మన ఏపీ 10థ్ క్లాస్ స్టూడెంట్స్ని అయితే అడగాలనుకుంటున్నా. మీరు ఏ ఎగ్జామ్ అనేది ఇంకా కష్టంగా ఫీల్ అవుతున్నారు? ఒకరి గురించి అయితే ఆలోచించకండి ఫ్రెండ్స్. మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఒక సబ్జెక్ట్ అనేది మీరు జస్ట్ సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు ఏపీ అయితే ఏపీ సోషల్, సపోజ్ ఎగ్జాంపుల్ మీకు సోషల్ కావాలి, ఏపీ సోషల్. అదే ఒకవేళ మీరు తెలంగాణ అనుకోండి, తెలంగాణ సైన్స్. ఈ విధంగా పెట్టడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మాకైతే అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే మ్యాథ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయితే అయిపోయిందనమాట. 2 మార్క్స్ కూడా మీకు అయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇప్పటికే చదువుకునేసి ఉంటారు. మీరు ఇప్పుడు మళ్ళీ కూడా ఇవన్నీ కూడా ఒక గంట 2 గంటలు కూర్చున్నా కానీ ఒక 1 అవర్లో వెరిఫై చేసుకునేయండి. మీకు కూడా రివిజన్ చేసుకున్నట్లు ఉంటుంది అనమాట. నెగ్లెక్ట్ చేయకండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వాళ్ళకైతే ఖచ్చితంగా మనకు పార్ట్ 3 అనేది వెళ్ళదన్నమాట. అందుకే చెప్తున్నా. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. ఇంకా మీరైతే స్మాల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మొత్తం కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. చాలామంది అయితే బిట్ పేపర్కి సంబంధించి అయితే చాలా అంటే చాలా టఫ్గా ఫీల్ అవుతున్నామని అయితే చెప్పారనమాట. మీకోసం అయితే స్మాల్ క్వశ్చన్కి సంబంధించి కూడా మీకు మొత్తం కూడా అయితే చూపిస్తున్నా. ఇక ఆన్సర్లు పెట్టడానికి అయితే మన దగ్గర టైం అయితే లేదనమాట. ఇక డైరెక్ట్గా రియల్ క్వశ్చన్ పేపర్ వస్తే పెట్టడం అయితే జరుగుతుంది. చాలామంది అయితే నెగ్లెక్ట్ అయితే చేశారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు. నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు అయితే రావన్నమాట. ఆల్రెడీ ఇంగ్లీష్ మనమైతే లీక్డ్ క్వశ్చన్ పేపర్ అనేది పెట్టడం అయితే జరిగింది. కాకపోతే ఏం జరిగిందంటే ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయితే చేశారు. మనమైతే మళ్ళీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కనపడే విధంగా మన ఛానల్లో అయితే ఉందన్నమాట ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అనేది. ఇప్పటికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కావాలంటే చేసుకునేయండి. ఇకపోతే గైస్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ పేపర్తో అయితే మళ్ళీ కలుస్తాను. పార్ట్ 3 ఇన్ కేస్ వస్తే మీరు లక్కీ. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి అయితే ఎగ్జామ్ అనేది బాగా రాయండి ఫ్రెండ్స్. ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకండి.